అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి. పవిత్ర భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ, చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి. పవిత్ర అన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ చైతన్య, నారాయణ కళాశాలలో అడ్మిషన్ టైంలో ఒక రకంగా ఫీజులు చెప్పి జాయిన్ అయిన తర్వాత అంతకు రెట్టింపు ఫీజులు చేస్తున్నారన్నారు. పుస్తకాల పేరుతోనో, యూనిఫామ్ పేరుతోనో, పరీక్షల పేరుతోనూ, పేపర్ల పేరుతోనూ అనేక రకాలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, స్టడీ అవర్స్ పేరుతో అధిక సమయం కళాశాలలో ఉంచి విద్యార్థులను ఒత్తిడికి చేస్తున్నారన్నారు. నా పేరు పి. పవిత్ర. నేను ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిని. ఈ రోజు మేము జిల్లా పరిషత్ దగ్గర నిరసన కార్యక్రమం అనేది తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకి వెళ్లి వారిని పోషించాలి అని చెప్పి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. అయితే ఈ రోజు కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి అధిక ఫీజులు వసూలు చేయడం వలన, అదేవిధంగా ఒత్తిడి ఎక్కువ తీసుకురావడం వలన ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో మాట్లాడారు. ఏంటంటే, కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాము అని చెప్పి ప్రభుత్వంలో పదవిలో లేనప్పుడు మాట్లాడారు. పదవిలోకి వచ్చిన తరువాత ఈ మాటలు ఏమయ్యాయని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే, ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థికి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాము అని చెప్పారు. ఈ రోజు నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ అందిస్తున్నారని మేము అడుగుతున్నాము. నాణ్యమైనటువంటి విద్య ఆంధ్రప్రదేశ్ లో అందించినట్లయితే కార్పొరేట్ ఏవైతే కాలేజీలు ఉన్నాయో, శ్రీ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలో విద్యార్థులు ఎందుకు చదువుతారని మేము దీన్ని గట్టిగా నిలదీస్తున్నాము. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ వెపన్, జయంతి బాల్ అన్నారు ఒక గొప్ప వ్యక్తి. అయితే ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నటువంటి విద్య ఈ రోజు కార్పొరేటీకరణ అవడం వలన, అదేవిధంగా విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఎవరైతే అనగారి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో అసలు విద్యని అర్థించాలంటే కష్టంగా మారిపోయిన పరిస్థితులు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, స్పందించాలి. అదేవిధంగా అనంతపురంలో జరిగినటువంటి ఘటన చూసుకుంటే, చరణ్ అనే అబ్బాయి మూడు అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకి మరణించడం జరిగింది, ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి నారాయణ కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆ అబ్బాయి మూడంతస్తు మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కనుక చరణ్కి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వానికి మేము ఈ రోజు కోరుతున్నాం. మాకు కావాల్సిందంతా ఒకటే, ప్రభుత్వం నుంచి సరైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించాలి. అదేవిధంగా ఏ ఒక్క విద్యార్థి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్య చేసుకునే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుతున్నాం. ఈ రోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే,